నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'సాక్షి' పేపర్‌లో వార్తలను చూద్దాం. 2,00,000 పైన రుణమాఫీ లేదట. ఇచ్చిన మాట ప్రకారం 2,00,000 లోపు రుణాలు మాఫీ చేశాము. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. ప్రభుత్వం మాట తప్పిందంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలైందని హరీష్ రావు ధ్వజమెత్తిండు. 2,00,000 పైన రుణమాఫీ లేదట. ప్రభుత్వం అట ఇచ్చిన మాట ప్రకారం 2,00,000 లోపు రుణాలను మాఫీ చేసిందట. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుండు. సావు కబురు సల్లగా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతోనే 2,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తాం అని చెప్పింది. అని చెప్పి 567 అని ఒక జీవో ఇచ్చింది 2024 జులైలో. ఆ జీవోలో కూడా చెప్పారు 2,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. దాని తర్వాత కూడా అనేక దఫలుగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడారు. ఎవరు ఆందోళన పడొద్దు, 2,00,000 పైన ఉన్నవాటిని మీరు పే చేసుకోండి, మిగతాయి మేము ఇస్తాము బ్యాంక్‌కి అని చెప్పారు. ఇవాళ మేము అది అనలేదు, మాట నిలబెట్టుకున్నాం అని. ఏం మాట నిలబెట్టుకున్నారు? మీ మాటలు నీటి మీద మూటలైనయి ఇయాల. మీరు ఆళ్ళు రుణమాఫీ చేయడానికి 6 గ్యారంటీలు పెట్టినట్టు లేదు. మీ గ్యారంటీలను మాఫీ చేసుకుంటున్నట్టుంది ఇయాల. మీరు ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటి మాఫీ చేస్తన్నారు. ప్రజలు చేయాలి చేస్తే మాఫీ. కానీ మీరు మీకు మీరే మాఫీ చేసుకుంటున్నారు. మీరు చెప్పిందేంది? మేము రుణాలను మాఫీ చేస్తామని ఓట్లేయించుకొని గ్యారంటీలు ఇచ్చి, ఆ గ్యారంటీలు మీరు మాఫీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికీ రైతు బంధు గ్యారంటీ అనేది మాఫీ అయిపోయింది. 15,000 ఇస్తున్నారు, 12 ఇస్తున్నారు. అవి కూడా ఎవరికి వచ్చినవి, ఎవరికి రాలేదు ఇంతవరకు తెలియదు. మహిళలకు 2,500 ఇస్తానని ఒక గ్యారంటీ ఇచ్చారు, అది మాఫీ అయినట్టే కథ. పెన్షన్లు నేను 4,000కు పెంచుతాను, అది గ్యారంటీయే, ఆ గ్యారంటీ కూడా మాఫీ అయింది. ఇట్లా ఒక్కొక్క గ్యారంటీని మాఫీ చేసుకుంటున్నారు. కానీ రుణాలు మాఫీ చేస్తారనే అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన గ్యారంటీలు మాఫీ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ఇది ప్రజాపాలన అంటారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు చెప్పిన మాటలేంది? అనేక సందర్భాల్లో ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క చెప్పారు. మీరెవరు ఆందోళన పడొద్దు, రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు అన్నారు. ఇవాళ ఎవరు ట్రాప్‌లో ఎవరు పడ్డరు? ప్రజలు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడ్డరని మీరన్నారు. ప్రజలు వాళ్ళకి సంబంధించిన రుణాలు మాఫీ కాక ఆందోళన పడి బ్యాంకుల చుట్టూ, ఏవోల చుట్టూ తిరుగుతుంటే మీరు ఏ ఆందోళన పడొద్దు, మేమున్నాం. 2,00,000 పైన ఉన్న రుణాలని మేము కట్టమన్నప్పుడు, పే చేయమన్నప్పుడు చేయండి, మిగతావి మేము వేస్తాం అన్నారు. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇదే నోటితోని ఆడియోలు, వీడియోలు ఉన్నాయి, విజువల్స్. ఇవాళ మేము మాట నిలబెట్టుకున్నాం. ఏం మాట నిలబెట్టారు మీరు? ఇదే మీరన్న మాట? దీన్ని మాట నిలబెట్టుకోవడం అంటారా? ఇది మాట తప్పటం అంటారు. మడత మాట అంటారు. దీనిపైన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించాల. చాలా ఘోరమైన మోసం ఇది. నిట్ట నిలువున మోసం చేసినట్టు రైతుల్ని ఇవాళ. పదే పదే మాది ఇందిరమ్మ పాలన, రైతు ప్రభుత్వం, రైతు పాలన, ప్రజాపాలన అని చెప్పుకుంటా ఇవాళ రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసినట్టు అయింది. మీరు చెప్పిన మాటలు ఆన్ రికార్డ్ ఉన్నాయి కదా. ఇవాళ దానిపైన నిన్న అసెంబ్లీలో వాకౌట్ చేసిపోయింది బీఆర్ఎస్ పార్టీ. రుణమాఫీ పైన కాంగ్రెస్ మోసం బట్టబయలైంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రాజకీయం మొదలు పెడతారు. ఇగో మేము చెప్పలే ఫస్ట్ నుంచి ఇదే అయిద్దని. వీళ్ళైనా వాళ్ళైనా వచ్చిందాక ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఇదే కథ ఉంటుంది. రైతుల్ని బంతాట ఆడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, అధికారంలో రాకముందు అసలు వాళ్ళే రైతు అన్నట్టు రైతు వేషం వేసుకొని కండవలో ఏదో మెళ్ళ కండవలో వేస్తారు రైతుకి గుర్తుగా. ఒక రంగు ఉంటుంది అది. ఇంకా ఆ రంగు కండవ ఎత్తికి ఆయన రైతు అన్నట్టు. ఇక వేసి ఇక మహానటులు అయిపోతారు. నంది అవార్డులు ఇవ్వచ్చు, ఆస్కార్ అవార్డులు కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైతే కుర్చీ ఎక్కుతారో కథం. ఆ కుర్చీ ఎక్కగానే ఇంకొక ఆయనకు పోద్ది ఆ కండువ. ఆ మెళ్ళ వేసుకున్న కండువ బీఆర్ఎస్ వాళ్ళకి పోయింది ఇప్పుడు. వాళ్ళు వేసుకోవటం ఆడికి పడితే ఆడికి పోతారు. ఇక మేమే ఉద్ధరిస్తామని వాళ్ళు చెప్తారు. ఎవడు ఉద్ధరించేది లేదు. ఉట్టిదే ఇదంతా. ఓట్ల కోసం ఉద్ధరించే కార్యక్రమాలు తప్ప, ఓట్ల కోసం చెప్పే మాటలు తప్ప స్పష్టంగా కనపడది. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఇలా దగా చేసింది రైతుల్ని. ఇది దగా ప్రభుత్వం అంటారు. దీన్ని ప్రజాప్రభుత్వం అనరు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కాదు, మాట తప్పే ప్రభుత్వం. యూటర్న్లు. ఇది మొత్తానికైతే 2,00,000 రుణమాఫీ పైన ఇక క్లారిటీ వచ్చింది. ఎవరైనా 2,00,000 పైనుండి మాఫీ కానోళ్ళు ఇక ఆశలు వదులుకోండి, ప్రశాంతంగా ఇది కాదని ఇక తిట్టుకుంటున్నాం, శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటాం తప్ప అసెంబ్లీ సాక్షినే చెప్పారు. మరి ఏమన్నా మళ్ళీ రివ్యూ చేసుకొని చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఇదేంత పద్ధతి, ఇట్లా మాట తప్పితే మనకు మాట పోద్ది, కాంగ్రెస్ అని నమ్మడవుడని కొద్ది గట్టి క్లాస్ బీకితే చెప్పలేము.
కాబట్టి ఇప్పుడు రైతులు ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కేసీ వేణుగోపాల, రాహుల్ గాంధీ వాళ్ళ మెయిల్ ఐడీలు ఉంటాయి ఆన్‌లైన్‌లో. అందరు మెయిల్‌లు పెట్టండి. ఆ మెయిల్‌లలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఇంకా అనేక సందర్భాల్లో మిగతా మంత్రులు మాట్లాడిన మాటలు ఆడియోలున్నాయి. వీడియోలు, ఆడియోలు క్లిప్పింగ్స్‌ని అటాచ్ చేయండి. అవసరమైతే ట్రాన్స్‌లేషన్ చేసి. ప్లస్ వాళ్ళు 6 గ్యారంటీలో చెప్పిందేందో కూడా అది కూడా పెట్టండి. పెడితే అప్పుడన్నా బుద్ధొత్తది. అవసరమైతే రైతులు ఏకం కావాలా. రూ. 2,00,000 పైనున్న రైతులు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ కానోళ్ళు పోస్ట్ కార్డ్ రాయండి రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి. అప్పుడు గాని బుద్ధొత్తది. ఇంత దారుణమా మాట ఇచ్చి మాట తప్పటం. తెలంగాణ సంపదపై గుంట నక్కల్లా కన్నేశారు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు. ఇక్కడ ఎన్డీఏ కూటమి రావాలంటూ కొందరు రాతలు. ఏపీలో కూటమి కట్టకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారా? ఆగం చేసే కుట్రలు పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒంటరిగానే అధికారంలోకి వస్తామన్న కేసీఆర్. ఎర్రవల్లిలో గోదావరి కన్నీటి గోస పాదయాత్ర ముగింపు సమావేశం జరిగిందట. దాంట్లో మాట్లాడిండు. చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సంపద పైన గుంటనక్కల్లా కన్నేశారు. తెలంగాణ నేలపైన గుంటనక్కల్లా కన్నేశారు. అది కేసీఆర్ ఉంటేనే తెలంగాణకి రక్షణ కవచం. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు రక్షణ కవచం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి నీళ్ల దోపిడీకి అవకాశం ఇస్తుంది, సంపద దోపిడీకి అవకాశం ఇస్తుంది. అక్కడ ఉన్న ఇవాళ ప్రభుత్వం గుంటనక్కల్లా కాసుకొని కూర్చుండ్రు. మళ్ళీ దాన్ని ఆంధ్ర పెత్తందారులని, ఆంధ్ర రాజకీయ పార్టీలు ఇక్కడ పెత్తనం చేయడానికి కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయి. కూటమి ఇక్కడ కూడా కడితే బాగుంటుందని. ఆంధ్రజ్యోతి రాసింది ఈ మధ్యకాలంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు. కూటమి కట్టే అవకాశం ఉంది ఇక్కడ, కూటమి కడితే కేసీఆర్కే నష్టం ఇట్లా రాసింది. సరే కేసీఆర్కి నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా పక్కన పెడితే ఇవాళ కేసీఆర్ అంటుంది ఏంటంటే కూటమి కట్టి కూటమి పార్టీలు ఇక్కడికి వస్తే తెలంగాణ సంపదని నొక్కేస్తారు, తెలంగాణకు నష్టం, తెలంగాణ సమాజానికి నష్టం, తెలంగాణ ఉనికియే ప్రశ్నార్థకంలో పడిద్ది అంటాడు. వాస్తవం కూడా ఇది. ఇప్పుడు ఇక్కడ నాయకులు ఉండరు, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉండరు, ఇక్కడ వాళ్ళని ఇక్కడ పరిపాలించుకోరు కదా. ఇక అక్కడదక్కడ చేస్తే అక్కడదక్కడ చేయలేకనే అప్పులు అయి కింద మీద పడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీల పరిస్థితి ఎట్లా ఉందంటే అది అధికార పక్షమా ప్రతిపక్షమా ఏదైనా కావచ్చు. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే నోరెత్తడు కేంద్రం పైన. జగన్ ఎత్తడు, ఇటు చంద్రబాబు ఎత్తడు. మరి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉంటాడు. ఒక్క మాట నోరెత్తి మాట్లాడు, ఇద్దరు కలిసి మళ్ళీ సపోర్ట్ చేస్తారు. అక్కడ ఏ బిల్లు పెట్టినా రాజ్యసభలో లోక్సభలో ఇద్దరు అటెన్షన్ ముందే వాళ్ళు అడకతలకి చేయెత్తి కూర్చుంటారు. ఎస్ మేమున్నాం అని ముందు పోయి చేయెత్తరు. వీళ్ళు మీది మీకే అక్కడ చేసుకోవడానికి లేక కేంద్రం ఏ ప్రభుత్వం ఉంటే దానికి సరెండర్ అయి కూర్చోటది. ఇద్దరు అధికారం ప్రతిపక్ష 2 పార్టీలు. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇవాళ అధికారంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండే ఇద్దరు సరెండరే మోడీకి, అమిత్ షాకి. నోరెత్తే పరిస్థితి లేదు. మీది మీరు చేసుకోలేకనే, మీకున్న బొక్కలు పూడిపోలేకనే, మీకున్న మచ్చలు తొలగించుకోలేకనే, మీకున్న అవినీతి అక్రమాలు అంటగాగి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆ భయానికి ముందే చేతులు ఎత్తి హ్యాండ్స్ అప్ అంటున్నారు. మీకెందుకు ఏడొచ్చి ఏం చేస్తారు మీరు? మళ్ళీ ఆ కంపెనీ ఏడెందుకు పెంట పెడతారు? ఇది తెలంగాణ సంపద పైన గుంట నక్కల్లా కన్నేశారని చెప్పి ఒక సంచలనమైన కామెంట్ చేసిండు కేసీఆర్. ఈనాడు చూద్దాం. మరో 25 ఏళ్లు మార్పొద్దు, 1971 జనాభా లెక్కల ప్రతిపాదన చేసిన స్థానాలు అలాగే ఉంచాలి. కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జేఏసీ తొలి భేటీలో తీర్మానం. 4 సీఎంలు సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. తదుపరి భేటీ హైదరాబాద్లో ఉంటుందట. అదే రోజు బహిరంగ సభ కూడా ఉంటుందట. ఇది మరో 25 ఏళ్ల దాకా మార్పే వద్దు, సీట్ల సంఖ్య పెంచొద్దు అంటున్నారు. 1971 జనాభా లెక్కల్ని ప్రతిపాదికగా చేసిన స్థానాలు అలాగే ఉంచాలి. అప్పట్లో ఇప్పుడున్న స్థానాలు 71 జనాభా లెక్కల ప్రకారం ఉన్నాయి, అది అట్లే ఉంచండి అంటున్నారు. దీంట్లో ప్రధానంగా డీలిమిటేషన్ పైన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే జనాభా లెక్కల పైన 2026లో డీలిమిటేషన్ చేయబోతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెంచబోతున్నారు. 700 పైచీలకు పెంచితే దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఏ రాష్ట్రంలో ఎంత పెంచాలంటే ఆ రాష్ట్ర జనాభాను బట్టి పెంచుతారట. ఆ జనాభాను బట్టి పెంచే కాడికి వస్తే కుటుంబ నియంత్రణ అని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఒక స్లోగన్ ఇచ్చింది. జనాభాను నియంత్రించకపోతే భారతదేశం వెనకబడిద్దంటే వాళ్ళు ఇచ్చిన పిలుపుని తూచా తప్పకుండా పాటించినాయి దక్షిణాది రాష్ట్రాలు. పాటించి ఏం చేశారు? ఒక్కళ్ళు పిల్లల్ని, ఇద్దరు పిల్లల్నే కన్నారు. జనాభా తగ్గింది దక్షిణాది రాష్ట్రాల్లో. ఇది అసలు ఈ పెడచెవిని పెట్టి ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు. అక్కడ విపరీతంగా జనాభా పెరిగింది.
అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఒక స్లోగన్‌ని ఒక 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 మాటని నిలబెట్టి, ఒక మాటని పాటించినందుకు ఈ శిక్ష ఇది అని వీళ్ళంటారు. వాస్తవం అది. కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ చేయండి, జనాభాను నియంత్రించాలని చెప్తే, మీరు చెప్పింది మేము పాటిస్తే, పాటించినందుకు ఇయాల శిక్షనా? అంటే పాటించినోడికేమో సీట్లు పెరుగుతాయి, పాటించినోడికి సీట్లు తగ్గుతాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. జనాభా లెక్కను తీసుకోవద్దు మీరు. 1971 ప్రకారం ఏదైతే ఇయాల ఉన్నాయో దాన్ని తీసుకోండి. దానిపైన ఏదైనా ఉంటే ఆలోచించండి తప్ప, జనాభా అనే ప్రతిపదిక తీసుకుంటే మాకు నష్టం జరిగిద్ది అని చెప్పి చెప్తుండ్రు. ఇది ఎట్లా ఉందంటే రుణమాఫీ అని చేస్తుండ్రు రైతులకి. అంటే రైతులకు గాని, ఇండస్ట్రియలిస్ట్‌లకి రుణమాఫీ అని చేస్తా ఉంటారు. డెట్ వేవర్ అంటారు దాన్ని. ఆ డెట్ వేవర్ ఎవరికిస్తారు? ఎగ్గొట్టేటోడికిస్తారు. అంటే లోన్ తీసుకొని కట్టకుండా మొండి బకాయి కింద పడితే వానికి మాఫీ చేస్తారు. టైంకి కట్టినోడికి మాఫీ కాదు. ఇది అట్లే ఉంది. అంటే కుటుంబ నియంత్రణ చేయడానికి కేంద్రం ఒక చట్టం చేస్తే, ఒక పిలుపిస్తే ఆ పిలుపుని పాటించినోడికేమో శిక్ష, పాటించినోడికి మంచిగా బహుమతి ఇచ్చినట్టు అయింది. ఇది ఆ కథ ఉంది. దానిపైన 25 ఏళ్ల వరకు మార్పులైతే వద్దని చెప్తున్నారు. ఎల్ఎన్‌టీ కంపెనీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ అట. సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో వైఫల్యంతో మేడిగడ్డ 7 బ్లాక్ కుంగింది. దాన్ని పునర్నిర్మాణం ఖర్చును నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలి. తుది నివేదికలో విజిలెన్స్ సిఫార్సు. మేడిగడ్డ వైఫల్యానికి 15 రకాల కారణాలున్నాయట. నివేదికలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ వెల్లడి చేసింది. రైట్. ఎల్ఎన్‌టీ పైన కేసు పెడతారట. ఏముంటది, కేసు పెడితే బెయిల్ ఆర్డర్ తీసుకుంటాడు మళ్ళీ అవుతాడు. రికవరీ చేయాలి కదా! నువ్వు రికవరీ చేయకపోతే ఏముంటది? రాజకీయ గళం కోల్పోతాం డీలిమిటేషన్ అయితే అని చెప్పి రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇగో తెలంగాణ సంపదపై గుంటనక్కల్లా కన్నేశారు. మంచి పాలన చేయాలంటే చంద్రబాబు రావాలంట. ఏపీలో కూటమి లేకుండా చంద్రబాబు గెలిచేవాడా? నన్ను ఓడించి ఇప్పుడు కేసీఆర్ అన్నా అంటే ఎలా? కత్తి ఒకరికిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా? పాలకుడిని ఎన్నుకునేటప్పుడు ఆలోచించాలి. ఆవేదనతోనే సన్నాసులు, దద్దమ్మలన్న ఎవరిపైన నాకు వ్యక్తిగత కోపం లేదని అంటాడు ఆయన. తెలంగాణ సంపద పైన కన్నేశారు. మంచి పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట అని చెప్పి ఆయన చెప్తుంటే, కూటమి లేకుండా చంద్రబాబు ఎట్లా గెలుస్తాడు? వాస్తవం కూడా. పొత్తు లేకపోతే ఎట్లా గెలిచేటోడు? ఇప్పుడు కత్తి ఒకళ్ళకి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా అంటే, నన్ను ఓడించి నన్ను పని చేయమంటే ఎట్లా అంటే, నిన్నేం పని చేయమంటలే. నిన్ను ఓడించి ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించమంటున్నారు. ఒక ప్రతిపక్షంగా ప్రజల గొంతు వినిపించమంటున్నారు. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రంపై విచారణట. ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసిన నల్లగొండ కలెక్టరు. విధుల నుంచి పరీక్ష కేంద్రం విధుల నుంచి పరీక్షా కేంద్రం సీఎస్, డీఓ తొలగింపు. ఫోటో తీసిన వారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు. బస్ చక్రాల కింద పడి విద్యార్థిని మృతి. 10వ తరగతి పరీక్ష రాసి వస్తుందట. ఇంటికి పోతుంటే బస్ చక్రాల కింద పడ్డదట. ఒడిశా వాసి బెనుదర్ కుమార్తె ప్రభాతి. ఆమె ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నట్టుంది. రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు వద్దు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంత్రాలు చేయొద్దని హితవు. అధ్యక్ష పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు వద్దట. మరి రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడిని పెడుతున్నాం కేంద్రంలో ఉన్న సెంట్రల్ నాయకత్వం బీజేపీ. వద్దు అట్లా. మళ్ళీ బీజేపీతో రహస్య సమస్యలు పెట్టేవాళ్ళు కూడా వద్దని చెప్తుండు. వాళ్ళు అది అది పెద్ద ఇది ఎట్లా అయిందంటే ఐరాస అధ్యక్షుడిని నియమించినట్టు ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడానికి సంవత్సరాల నుంచి ఇదిగో బాయ్ అదిగో వచ్చి, అదిగో బాయ్ అదిగో వచ్చి అని అది ముందు పడతలే. ఆంధ్రప్రభ. అది దొంగల ముఠా అట. అది దొంగల ముఠా భేటీ. స్టాలిన్ది లిక్కర్ దందా, రేవంత్ది 6 గ్యారెంటీల మోసం, బరాసాది 10 ఏళ్ల అవినీతి, దక్షిణాదికి అన్యాయం అంటూ రెచ్చగొడతారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. అది దొంగల ముఠా అంటే ఇది రాజకీయ పార్టీల ముఠా. మరి అది దొంగల ముఠా అయితే మీరు పెట్టుకున్న కూటమి, ఎన్డీఏ కూటమి ఏం ముఠా ఇది? అంటే ఈ బీజేపీ పార్టీతో ఉన్న ముఠానే మంచి ముఠానా? ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అంతా దొంగల ముఠానా? అది దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్తే, ఇగో ఈ రకంగా అన్యాయం జరుగుతుంది, మేము న్యాయం చేస్తామని చెప్పాల్సింది పోయి దొంగల ముఠా భేటీ అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టే కదా మీరు. దక్షిణాది రాష్ట్రాలకి డీఎంకే కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇట్లా ఆడ పాల్గొన్న పార్టీలన్నీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అదే ప్రతిపక్షమా, అధికార పక్షమా పక్కన పెడితే. మీరు దొంగల ముఠా అని డైరెక్ట్‌గా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి దొంగల ముఠా ఎట్లా అంటావు? రుణమాఫీ కథ కంచికే చేరింది. చేతులెత్తేసిన సర్కారు రైతన్నను మోసం చేశారు. పంటలు కొనడం లేదు, సాయం అందిస్తలేదు.
అసెంబ్లీలో హరీష్ రావు ఫైర్ అయ్యిండు. ఆ కథ కంచికి చేరింది అయిపోయాక. ఇప్పుడు ఉంటుంది కథ ఇక రైతుల నుంచి. సిరిసిల్లలో కేటీఆర్ టీ స్టాల్ అట నేడు ప్రారంభం. బాధితుడికి భరోసా నేత కేటీఆర్ భరోసా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలుపుకొని బాధితుడికి అండగా నిలిచారు. సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ టీ స్టాల్ పేరుతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారి హోటల్ను మున్సిపల్ అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ హోటల్ యజమాని బత్తుల శ్రీనివాస్కు భరోసానిస్తూ తన సొంత ఖర్చులతో హోటల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే హోటల్ ఏర్పాటు చేయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ బతుకమ్మ ఘాటు వద్ద గత 4 ఏళ్లుగా కేటీఆర్ టీ స్టాల్ నడిపిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గత నెలలో ఆ హోటల్ను మూసేయించారు. 2 రోజుల క్రితం హోటల్ యజమాని బత్తుల శ్రీనివాస్కు కనీస సమాచారం ఇవ్వకుండా హోటల్లో సామాగ్రిని కూడా తీసుకోనివ్వకుండా క్రేన్ సహకారంతో టీ స్టాల్ను మున్సిపల్ అధికారులు సినారే కళామందిరానికి తరలించారు. ఇది మార్గ మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేసిన బత్తుల శ్రీనివాసును పోలీసు స్టేషన్కి తరలించారు. అడ్డుకోవడం, ఆందోళన చేయడం లాంటివి చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు శ్రీనివాసును హెచ్చరించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆయన పేరుతో ఉంది కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని తొలగించిన దానికి మళ్ళీ సొంత డబ్బులు పెట్టి టీ స్టాల్ పెట్టిండట. ఆయన పేరుందనే తొలగించినట్టుంది నాకు తెలిసి. కేటీఆర్ టీ స్టాల్ ఏందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అని చెప్పి బుల్డోజర్ పెట్టి లేపేశారు. అంటే ఆయన ఆదుకున్నాడట. అది ఇవాళ ఓపెనింగ్ ఉందట. రుణమాఫీ పూర్తి చేసినాం అంటున్నాం. ఏడ పూర్తి చేశారు మీరు అనుకుంటే అయితే అది రైతులు అనుకోవాలా. రుణమాఫీ పూర్తి అయింది, మాకు మంచిగా ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అనుకుంటేట. 10,953 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు అయినాయట ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. జీపీఓలకు ఇప్పటికే 6,000 మంది పాత విఆర్ఎల్ ఆప్షన్స్. గ్రామ పాలన ఆఫీసర్లు, జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్లు అని జీపీఓలు పేర్లు పెట్టారు. విఆర్ఓలు కాకుండా ఇప్పుడు జీపీఓ అట. వాళ్ళు 10,953 గ్రామ పాలన అధికారుల పోస్టులు మంజూరైనాయి, ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఇక భర్తీ చేయటం ఉంది. దాంట్లో ఒక 6,000 మంది పాత విఆర్ఓలను విఆర్ఎల్ని ఆప్షన్లు పెట్టుకున్నారట. మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్ ఉందట. 6,000 పోతే నాకు తెలిసి ఒక 5,000 పోస్టులు నింపుతారు. ఇప్పుడు 5,000 పోస్టులు కొత్తవి వచ్చే అవకాశం ఉంది గ్రామ పాలన అధికారులు. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి, కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అని కేసీఆర్ అంటున్నాడు. అంటే ఓడగొడితే బయటికి రాకూడదు ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ను కూడా 2014లో ఓడగొట్టారు తెలంగాణ ఇచ్చినా కానీ, 2018లో కూడా ఓడగొట్టారు. ఆగారు వాళ్ళు. ఏదో పోరాటం ప్రజల పక్షాన్ని చేశారు కదా, చేయబట్టేగా మీరు ఇవాళ ఓడిపోయింది. నేను రాను, నువ్వు మళ్ళీ నాకు గెలిపించింది దాకంటే గెలిపించాలంటే అసలు మీరు ఉన్నదని ఉనికి ఉండాలి కదా. మీరు ప్రజల మధ్యలో ఉంటున్నారని ఉనుకుంటే గెలిపిస్తారు. ప్రజల మీద అలిగిండు కేసీఆర్. పెరిగే సీట్లలో 33% దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలి. అలా అయితేనే డీలిమిటేషన్ ఓకే. లేదంటే ఇందిరా వాజ్పేయి ఫార్ములా ఫాలో అవ్వండి. కుదరకపోతే నిర్ణయాన్ని 25 ఏళ్ళు వాయిదా వేయండి. ఒక 4-5 చెప్పారట. పెరిగే సీట్లలో 33% దక్షిణాదికి ఇవ్వాలి, లేదంటే ఇందిరాగాంధీ వాజ్పేయి ఫార్ములాను ఫాలో అవ్వండి, లేదంటే కుదరకపోతే 25 ఏళ్ళు వాయిదా వేయండి. ప్రొరేటా విధానంతో మాకు అన్యాయమే. ప్రగతి సాధిస్తున్న సౌత్ స్టేట్స్ను శిక్షిస్తున్న కేంద్రం. బీజేపీది జనాభా జరిమానాల విధానం. డీలిమిటేషన్ ప్రక్రియపై త్వరలోనే తెలంగాణ శాసనసభలో తీర్మానం. తదుపరి మీటింగ్ హైదరాబాద్లోనే భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది కదా. చెన్నై సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. నెక్స్ట్ మీటింగ్ ఇక్కడే ఉంటుందట. రైట్. హైడ్రా పేరుతో ఇల్లు గులుస్తుంటే నన్ను పిలుస్తున్నారని కేసీఆర్ చెబుతుండు. మరి పిలిస్తే బయట రావట్లేదు గాను. హైడ్రా పేరుతో వాస్తవంగా పేదలకు సంబంధించిన ఇళ్లను కూల్చారు. పెద్దోళ్ళే టచ్ చేయలే. మిమ్మల్ని పిలిస్తేనే మీరు రారైతురి. నిజంగానే ప్రజలు పిలుస్తున్నారు. పిలిచినప్పుడు అని రావాలిగా. నాకు ఓటు వేయలేదు, నీకు ఓటు వేయిందా 39 సీట్లు ఆడ నుంచి వచ్చినాయి. దట్టు హైదరాబాద్లో 15 సీట్లు ఎట్టు వచ్చినాయి. హైడ్రా ఉన్నది హైదరాబాద్లో కదా. మరి హైదరాబాద్ ప్రజలు మీ పక్షాన ఉన్నప్పుడు మీరు వచ్చి గొంతు ఇప్పాలి కదా. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ వచ్చే నెల మొదటి వారంలో చేపట్టే ఛాన్స్. అసెంబ్లీ లాబీల్లో ఊహాగానాలు. నాకు మంత్రి పదవి ఖాయమని రాజగోపాల్ రెడ్డి చెబుతుండు. ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని సుదర్శన్ రెడ్డి చెబుతుండు. గ్రేటర్ హైదరాబాద్కు ప్రాధాన్యం ఇవ్వాలని మల్రెడ్డి చెబుతుండు. మొత్తం రెడ్లే. మాకు గ్యారంటీ అని రెడ్లు చెప్పుకుంటున్నారు. నాకు గ్యారంటీ అని రాజగోపాల్ రెడ్డి, నాకు గ్యారంటీ అని నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, నాకు గ్యారంటీ అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఎవరు కాడే చెప్పుకుంటున్నారు. మరి రాహుల్ గాంధీ అక్కడ కూర్చొని మేము జనాభా లెక్కలు తీసి అసమానతల రూపుమాపే ప్రయత్నం చేస్తున్నాం, లెక్క తీసినాం అంటుండు. మరి లెక్క తీశాక ఈ రెడ్లు అంతా నుంచి వస్తారు. ఇక
ఉన్నారులో మొత్తం బీసీలకి, ఎస్సీలకే రావాలి కదా! ఇప్పటికే రెడ్లు ఎక్కువయ్యారు కదా! బీసీ జనాభా 56%. 56% ఉండాలి. ఏది క్యాబినెట్‌లో ఉన్నది ఇద్దరు. మరి ఇంకొక 8 మంది అవకాశం ఉంది. ఇప్పుడున్న 6 ఇచ్చినా గాని ఇంకా 2 తక్కువైతాయి. మరి ఎవరికి వాళ్ళే నాకు ఖాయమైంది, నాకు ఖాయమైంది అని చెప్పుకుంటున్నారు. నవ తెలంగాణ. నా సమాధానాలకు వాళ్ళ మైండ్ బ్లాక్ అయిందట. అందుకే వాకౌట్ అంటూ వెళ్ళిపోయారు. పీపీపీ కాదు, హ్యామ్ పద్ధతిలో రోడ్లేస్తాం. వామ్మో! కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తుండు. నా సమాధానాలకు వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఎవరిది ప్రజలదా? వాళ్ళు అందుకే ఏది వాకౌట్ చేశారట. వాకౌట్ చేసింది రైతు రుణమాఫీ పైన మీరు చేసిన మోసానికి వాకౌట్ చేశారు. ఏది నువ్వు చెప్పిన సమాధానం? రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నాం అంటే మైండ్ బ్లాక్ అయింది ప్రజలకియ్యాల. ఆ ప్రజల మైండ్ బ్లాక్ అయ్యాక మీకు కూడా రేపు మైండ్ బ్లాక్ చేస్తారు ఎన్నికలలో. సీట్లు ఇచ్చే దాంట్లో మైండ్ బ్లాక్ చేస్తారు. ఆయన చెప్తుండు నా సమాధానాలకు ఓహో! మైండ్ బ్లాక్ అయ్యి ఏముంది నువ్వు చెప్పిన సమాధానం? ఇది నవ తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.